హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి ఇక్కడ మీకు గోల్డ్‌మ్యాన్ సాక్స్ నుంచి ఫ్రీ సర్టిఫికేషన్ కోర్స్ అండ్ ఆన్‌లైన్ ఇంటర్న్‌షిప్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. అంటే ఈ సర్టిఫికేషన్ ఎవరు చేయొచ్చు అండ్ దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అండ్ ఈ సర్టిఫికేషన్ వల్ల యూజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్‌గా తెలుసుకుందాము. దానికంటే ముందు మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే ఇలాంటి ఇంటర్న్‌షిప్స్ గానీ, జాబ్ నోటిఫికేషన్స్ గానీ, స్కాలర్‌షిప్స్ గానీ ఇవన్నీ కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మీరు ఎక్స్‌పైర్ అవ్వకముందే అన్నీ అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ బిఫోర్ దట్ మీకు ఎక్స్‌పీరియన్స్ జాబ్స్ కనుక కావాలి అనుకుంటే మీరు ఎఫ్ఎల్ఎం ప్రొవైడ్ వర్క్ అనే పేజ్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ జాబ్స్ అనేది మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. నాకు అన్ని కోర్ జాబ్సే కావాలి అనుకుంటే మీరు ఎఫ్ఎల్ఎం అఫీషియల్ పేజ్ అనేది మీరు ఫాలో అవ్వచ్చనమాట. ఇక్కడ అన్ని కోర్ జాబ్స్ అయితే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎఫ్ఎల్ఎం హెల్త్ కేర్ అనే కొత్త పేజ్ తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏంటంటే అన్ని హెల్త్ కేర్ రిలేటెడ్ జాబ్ అప్డేట్స్ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు కొంచెం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ 3 పేజెస్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ బ్యాక్ టు ద వీడియో. అసలు ఈ గోల్డ్‌మ్యాన్ సాక్స్ అంటే మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది ఒక పెద్ద ఎంఎన్‌సి కంపెనీ ఇది. వీళ్ళు ఒక ఫ్రీ ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏంటంటే మీకు కొన్ని స్కిల్స్ అయితే నేర్పిస్తారనమాట. ఆ స్కిల్స్ ఏంటి ఇవన్నీ చూద్దాము. దానికంటే ముందు మీరు ఇక్కడ ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఎందుకు తీసుకొచ్చారు? ఇది ఎందుకు ఎలా పనిచేస్తుంది? ఏ స్కిల్స్ నేర్చుకోవచ్చు? అండ్ దీంట్లో ఎన్ని టాస్క్‌లు ఉన్నాయి? ఇవన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనికి అప్లై చేసుకోవాలంటే మీరు ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే మీకు ఈ లింక్ గనుక మీరు క్లిక్ చేస్తే మీకిలా ఓపెన్ అవుతుందనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ గోల్డ్‌మ్యాన్ సాక్స్ అనేది ఆపరేషన్స్ అని చెప్పి వీళ్ళు తీసుకొచ్చారనమాట. ఎక్స్‌ప్లోర్ ద వరల్డ్ ఆఫ్ వెల్త్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ అట్ గోల్డ్‌మ్యాన్ సాక్స్. ఇక్కడ గోల్డ్‌మ్యాన్ సాక్స్ కంపెనీ ఏంటంటే వీళ్ళు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో పాటు ఇంకా చాలా సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనమాట. సో దీని మీద మీకు ఈ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. ఇదొక ఫ్రీ కోర్స్ ఇది. అండ్ దీనికి వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే ఫైండ్ ద పర్ఫెక్ట్ జాబ్ సిమ్యులేషన్ ఆర్ షార్ట్ కోర్స్ టు బిల్డ్ యువర్ స్కిల్స్ అండ్ గెట్ నోటీస్డ్ బై ద రిక్రూటర్స్. ఓకేనా? ఇదొక షార్ట్ కోర్స్ ఇది. ఇది కనుక మీరు కంప్లీట్ చేస్తే రిక్రూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు నోటీస్ అవుతారనమాట. సో అండ్ సో పర్సన్ ఈ సర్టిఫికేషన్ కంప్లీట్ చేశారన్నట్టు. ఇక్కడ మీరు చూసుకుంటే వై కంప్లీట్ అవర్ జాబ్ సిమ్యులేషన్, ఇది అసలు ఎందుకు కంప్లీట్ చేయాలంటే వీళ్ళు ఒక రిస్క్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అనే ఒక కోర్స్ తీసుకొచ్చారు. అండ్ దీని ద్వారా ఏంటంటే మీరు ఒక స్కిల్స్ మీరు ప్రాక్టీస్ చేసి అండ్ మీ యొక్క కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడం కోసం మీరు తీసుకొచ్చారనమాట. అంటే దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదని దీని అర్థం అనమాట. మీరు డైలీ 1 ఆర్ 2 అవర్స్ మీరైతే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఎటువంటి గ్రేడ్స్ అవసరం లేదు. అంటే నాకు 60% ఉండాలి, 70% ఉండాలి అలాగేం లేదు. ఎటువంటి టెస్ట్‌లు కూడా ఉండవు మీకు. ఇదొక ఇంటర్మీడియేట్ లెవెల్ కోర్స్ అని వీళ్ళు చెప్తున్నారనమాట. అండ్ మీరు ఇక్కడ చదువుకోవచ్చు, ఇంకా చాలా ఉంది ఇక్కడ. ఈ జాబ్ సిమ్యులేషన్ ప్రోగ్రామ్ అనేది ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ కోసం తీసుకొచ్చారు. ఇది గనుక కంప్లీట్ చేసిన వాళ్ళు మీరు ఆపరేషనల్ అనలిస్ట్ రోల్‌కి గాని లేదా అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రోల్స్ గాని మీరు ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇది యూజ్ అవుతుందంటున్నారు. అండ్ దాంతో పాటు క్లయింట్ ఇంటరాక్షన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ విత్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్స్. గోల్డ్‌మ్యాన్ సాక్స్ అనేది మీకు తెలిసే ఉంటుంది. ఇదొక పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అనమాట ఇది. అంటే ఈ కంపెనీ యొక్క ఆపరేషన్స్‌లో ఎలాంటి రోల్స్ ఉంటాయి అనేది మీరు ఎక్స్‌ప్లోర్ చేయడం జరుగుతుంది దీనివల్ల. సో దాన్ని బట్టి మీరు అదర్ ఫైనాన్షియల్ సంబంధించిన జాబ్స్ ఏదైనా మీరు ట్రై చేస్తున్నప్పుడు అది మీకు యూజ్ అవుతుంది. అంటే ఒక ఫైనాన్షియల్ రోల్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మీకు అక్కడ తెలుస్తుంది కాబట్టి సో దట్ మీకు అది హెల్ప్ అవుతుందనమాట. అండ్ ఈ జాబ్ సిమ్యులేషన్ ఆర్ ఈ కోర్స్ తీసుకోవడం వల్ల మీరు గెయిన్ చేసే స్కిల్స్ ఏంటంటే ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్, మేనేజింగ్ ట్రాన్సాక్షన్స్, డేటా అనాలిసిస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, రిస్క్ మేనేజ్మెంట్, క్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్. ఓకేనా? ఈ అన్ని స్కిల్స్ అనేది మీరు లెర్న్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఈ ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుందంటే వీళ్ళొక ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఇస్తారు అండ్ ఎగ్జాంపుల్ ఆన్సర్స్ కూడా ఇస్తారు. దాన్ని మీరు యూజ్ చేసుకొని మీరైతే ఈ టాస్క్‌ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది లైవ్ సెషన్స్ కాదు అంటున్నారనమాట. అండ్ ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ అనేది మీకు వాల్యుబుల్ అనమాట. అంటే అది మీరు రెజ్యూమ్‌లో యాడ్ చేసుకోవచ్చు. లేదా మీరు లింక్డ్ఇన్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. సో దీనివల్ల మీకు రెజ్యూమేకి అండ్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌కి అయితే వెయిటేజ్ పెరుగుతుంది. అండ్ స్టాండ్ ఔట్ ఇన్ అప్లికేషన్స్. ఓకేనా? అంటే దాని మీనింగ్ అదే అనమాట. అంటే అదర్ మీ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా మీ యొక్క రెజ్యూమ్ అనేది స్టాండ్ ఔట్ అవుతుందనమాట. అండ్ ఈ కోర్స్ తీసుకోవడం వల్ల మీరు ఇంటర్వ్యూలో మీరు కాన్ఫిడెంట్‌గా అయితే ఆన్సర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ కంపెనీలో గనుక మీకు ఆపర్చునిటీ వస్తే మీరు దీనికి ఎందుకు ఫిట్ అనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారనమాట ఈ కోర్స్ తీసుకోవడం వల్ల. అది ఇది ఒక మెయిన్ ఇంటెన్షన్ అది. అండ్ ఈ ప్రోగ్రామ్‌లో వచ్చేసి మీకు 2 టాస్క్‌లు ఉంటాయి. ఒక ఫినిష్ లైన్ అంటే ఉంటుంది. ఫస్ట్ టాస్క్ వచ్చేసి మీకు ఫౌండేషన్ ఆఫ్ ఆపరేషన్స్. ఇది మీకు 30-60 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట ఇంటర్మీడియేట్ లెవెల్. అండ్ దీంట్లో మీరు ఏం నేర్చుకుంటారనేది ఇక్కడ మొత్తం ఉంది. వాట్ యూ విల్ డూ అంటే ఇక్కడ మీరు చేయాల్సినది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ టాస్క్ 2 వచ్చేసి మీకు
ఫెసిలిటేటింగ్ అల్ట్రా హై నెట్వర్త్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే మనకి ట్రాన్సాక్షన్స్తోనే డీలింగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు కంప్లీట్గా దాని ఫోకస్డ్గా తీసుకొచ్చారనమాట. అండ్ 30 to 60 minutes అయితే దీనికి కూడా ఉంటుంది మీకు. ఇక్కడ మీరు నేర్చుకునేది ఏంటంటే ఇన్ష్యూర్ ఏ సీమ్లెస్ హై నెట్వర్త్ ట్రాన్సాక్షన్స్ బై ఐడెంటిఫైయింగ్ అండ్ రిజాల్వింగ్ ట్రేడ్ ఇష్యూస్ విత్ ప్రిసిషన్ అండ్ కొలాబరేషన్స్. అంటే ట్రేడ్ ఇష్యూస్ అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో అంటే మీకు ట్రేడింగ్ కూడా ఉంటుంది. సో దానికి రిలేటెడ్గా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే లేదా ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫికేషన్ అయినా సరే మీకు అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఇదంతా మీరు చదువుకోవచ్చు అనమాట, ఏమేమి నేర్చుకుంటారు అనేది. అండ్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటనేది కూడా మీకు తెలుస్తుంది. అండ్ ఫినిష్ లైన్ వచ్చేసరికి మీకు ఇంటర్వ్యూ టిప్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఒక శాంపుల్ రెజ్యూమే స్నిప్పెట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మీరు గోల్డ్‌మెన్ సాచ్స్‌లో జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. లేదా ఈ సర్టిఫికేషన్ పెట్టుకొని మీరు అదర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఏదైతే ఉన్నాయో ఈవై కంపెనీ కానీ లేదా ఈ ఫైనాన్స్ రిలేటెడ్గా హైర్ చేసుకునే కంపెనీస్ ఉంటాయి కదా, ఐసిఐసిఐ కానీ లేదంటే గ్రో కానీ ఆల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ బేసికలీ మెయిన్గా ఈ ప్రోగ్రామ్ తీసుకోవడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి. సో దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అందరూ కూడా మెయిన్గా ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ సైడ్ వాళ్ళు వెళ్ళాలనుకునే వాళ్ళు. అండ్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉన్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మాస్టర్ డిగ్రీ కనుక చూస్ చేసుకుంటే, అంటే ఆన్లైన్ మాస్టర్ డిగ్రీ చేసినా పర్లేదు, ప్రైవేట్ మాస్టర్ డిగ్రీ చేసినా పర్లేదు, వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకోవట్లేదో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయితే మీరు కూడా సర్టిఫికేషన్ ఎర్న్ చేస్తారు. అండ్ దాని ద్వారా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. లెట్స్ ట్రై ఫర్ దట్. ఎందుకు ఫ్రీగా వచ్చిందని వదులుకోవడం. ఓకేనా. ఫ్రీ కాబట్టి అందరూ ట్రై చేయండి. ఇక్కడ స్టార్ట్ ఫ్రీ ప్రోగ్రామ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు సైన్ అప్ అడుగుతుంది అనమాట. సో నా దగ్గర అయితే గూగుల్ అకౌంట్ ఉంది కాబట్టి నేను దీన్ని గూగుల్ ద్వారా సైన్ ఇన్ చేస్తున్నాను. సో నేను గూగుల్ ద్వారా సైన్ అప్ చేశాను. అండ్ నా యొక్క నేమ్, నా యొక్క సర్నేమ్ మొత్తం వచ్చింది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నేనైతే నా డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తున్నాను. అండ్ మీ యొక్క కరెంట్ స్టేటస్ ఏంటి, మీరు యూనివర్సిటీ స్టూడెంటా, హై స్కూల్ స్టూడెంటా, లేదంటే కెరీర్ అంటే మీరు ఒక జాబ్ సెర్చింగ్ చేస్తున్నారు అనేది. ఒకవేళ అన్ని కాలేజెస్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీ యొక్క కాలేజ్ అఫిలియేటెడ్ యూనివర్సిటీ ఉంటుంది కదా, అదైతే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీ గ్రాడ్యుయేషన్ ఎండింగ్ డేట్ ఏదైతే ఉంటుందో అది పెట్టాల్సి ఉంటుంది అనమాట. లేదు మీరు కానీ జాబ్ సెర్చింగ్ చేస్తున్నారు అనుకుంటే ఇన్ కెరీర్ అని పెట్టండి. మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఎప్పుడు ఎండ్ అయిందో ఆ డేట్ పెట్టండి. అండ్ మీకు ఇప్పుడు కెరీర్ అప్స్కిల్లరా, కెరీర్ చేంజరా, లేదంటే ఈ దీంట్లో మీకు ఏది సూట్ అవుతుందో అదైతే మీరు మెన్షన్ చేయండి. ఓకేనా. నేనైతే యూనివర్సిటీ స్టూడెంట్ అని పెట్టి గ్రాడ్యుయేషన్ ఎండ్ డేట్ అనేది పెడుతున్నాను. ఇలా డీటెయిల్స్ ఫిల్ చేసి అగ్రీ అండ్ జాయిన్ క్లిక్ చేయండి. ఇలా మీకు డీటెయిల్స్ అడుగుతుంది మళ్ళీ. వాట్ ఈస్ యువర్ కరెంట్ ఆర్ హైయెస్ట్ కంప్లీటెడ్ లెవెల్ ఆఫ్ స్టడీ. ఓకేనా. బ్యాచిలర్స్ డిగ్రీయా, ఇక్కడ ఏముందో ఇవన్నీ చెక్ చేసుకుని నీట్గా. బ్యాచిలర్స్ డిగ్రీ నేను బీటెక్ చేశాను కాబట్టి నేను బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ పెడుతున్నాను. దేంట్లో మనకి ఇంజనీరింగ్లో. నెక్స్ట్ అకాడమిక్ మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది. సో నా యొక్క పర్సంటేజ్ పెడుతున్నా. యూనివర్సిటీ ఈమెయిల్ అడ్రస్ ఇది ఆప్షనల్ అనమాట. మీ యూనివర్సిటీకి మెయిల్ ఐడి ఉంటుంది, మెన్షన్ చేయొచ్చు, లేదా ఆప్షనల్. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. అండ్ అండ్ వేర్ యు ఆర్ ఆథరైజ్డ్ టు వర్క్ అంటే మీరు ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారు అనేది. సో మీరు ఏదైనా ఫారెన్లో వర్క్ చేయాలనుకుంటే అది పెట్టచ్చు, లేదంటే మ్యాక్సిమం ఇండియా సెలెక్ట్ చేసుకోండి, బెస్ట్ ఆప్షన్. అంటే మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్లో ఉంది. సో అదర్ కంట్రీస్ ఏమైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ విల్ యూ నవ్ ఇన్ ద ఫ్యూచర్ రిక్వైర్ స్పాన్సర్షిప్ ఫర్ ఎంప్లాయ్మెంట్ వీసా స్టేటస్. అండ్ ఇప్పుడు కానీ మీ యొక్క ఫ్యూచర్లో కానీ ఫ్యూచర్లో కానీ మీ యొక్క ఎంప్లాయ్మెంట్కి మీరు వీసా స్పాన్సర్షిప్ కోసం చూస్తున్నారా, మీకు కావాలని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. వేర్ ఈస్ యువర్ ప్రైమరీ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఎక్కడ అనేది మీరు మెన్షన్ చేయాలన్నమాట. మాదైతే రాజమండ్రి కాబట్టి నేను అది మెన్షన్ చేస్తున్నాను. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ ఫర్ ఎ రోల్. ఓకేనా. మీరు ఒక రోల్ కోసం మీరు రీలొకేట్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మ్యాక్సిమం మీరు ఎస్ పెట్టండి. సో ఎక్కువ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. జెండర్ అనేది ఆప్షనల్. సో మనం సెలెక్ట్ చేస్తున్నాము. ఇలా ఎథ్నిక్ గ్రూప్ డూ యూ మోస్ట్ ఐడెంటిఫై విత్ అంటే మనది ఇక్కడ చూసుకుంటే మనకి సౌత్ ఏషియా కాబట్టి అది క్లిక్ చేసుకుంటాము. ఎస్ క్లిక్ చేయండి. ఇక్కడ ఐ కన్సెంట్ టు ఫోర్జ్ కలెక్టింగ్, ప్రాసెసింగ్ అండ్ షేరింగ్ మై రేస్ విత్ ఎంప్లాయర్స్ అనేది ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి. హౌ డి టు హియర్ అబౌట్ అస్ అంటే ఈ సర్టిఫికేషన్ మీకు ఎలాగా మీరు తెలిసింది అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఫ్రెండ్ ద్వారా తెలిసిందా, కంపెనీ వెబ్సైటా, ఫ్యామిలీ మెంబరా, లేదంటే ఇక్కడ మీరు యూట్యూబ్ ద్వారా చెప్పండి. ఓకేనా. ఎందుకంటే మీరు యూట్యూబ్లో వీడియో చూస్తున్నారు కాబట్టి ఇది ఇన్స్టాగ్రామ్ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళు దీనికి చెప్పుకోవచ్చు. నేనైతే యూట్యూబ్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అలో క్లిక్ చేయొచ్చు. ఓకేనా. 4H అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో మొత్తం ఆ డీటెయిల్స్ కంప్లీట్ మీకు ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది అనమాట. మీ యొక్క నేమ్ తోటి ఇక్కడ మీకు మొత్తం ఇక్కడ చూసుకుంటే మీకు 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మీకు
అవుతుంది. సో, ఇది మొత్తం చదువుకొని మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇది మొత్తం చదువుకొని మళ్ళీ దీనికి సంబంధించిన క్విజ్ ఉంటుందన్నమాట. ఈ క్విజ్‌ని క్లిక్ చేసుకుంటే మీకు ఇలాగా 2 క్వెషన్స్ ఇచ్చారు. మీకు కరెక్ట్ ఆన్సర్ ఏదైతే అనిపిస్తుందో మీరు ఆన్సర్ అనేది క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ అంటే ఇది కొంచెం ఫెయిర్‌గా చేయండనమాట. మీరు మొత్తం చదివి ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు మీరు. నేనైతే ర్యాండమ్‌గా పెడుతున్నాను ఫర్దర్ ప్రాసెస్ కోసం. అంటే ఇది ఎందుకు దీని ఎక్స్‌ప్లనేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. అండ్ మీరు సిక్స్త్ స్టెప్‌కి వచ్చిన తర్వాత మీరు ఫర్దర్‌గా కంప్లీట్ చేయాలంటే ఇక్కడ మీరు రిసోర్సెస్ ఇచ్చారు కదా మీకు పర్సనల్ ట్రాన్సాక్షన్ ప్లాన్ అని చెప్పి ఇది మీరు డౌన్‌లోడ్ చేసుకొని అప్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నేను డౌన్‌లోడ్ చేశా. సో, ఇది మీ డీటెయిల్ కంప్లీట్‌గా ఫిల్ చేసి, ఈ సేమ్ డీటెయిల్స్ మళ్ళీ మీరు ఇక్కడ మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఫైల్‌ని అప్‌లోడ్ చేసుకోండి. ఓకేనా? కాపోతే మీరు చదువుకున్నది ఏదైతే మీరు ఇక్కడ లెర్న్ చేస్తారో, దానికి సంబంధించి మీరు దీన్ని మొత్తం ఫిల్ చేయండి. ఓకేనా? డాక్యుమెంట్ అనేది అప్‌లోడ్ అవుతుంది. దిస్ కెన్ టేక్ ఫ్యూ మినిట్స్ అంటున్నారు. ఓకే. సబ్మిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. సో, మళ్ళీ ఇక్కడ ఎగ్జాంపుల్ ఆన్సర్ అనేది ఇచ్చారు. మళ్ళీ ఇది కూడా డౌన్‌లోడ్ చేసుకుందాం ఎందుకన్నా మంచిది. నెక్స్ట్ కంప్లీట్ చేయండి. నైస్ వర్క్. యూ జస్ట్ కంప్లీటెడ్ టాస్క్ 1 ఆఫ్ ది ఆపరేషన్స్ జాబ్ సిమ్యులేషన్. ఓకేనా? టాస్క్ 1 కంప్లీట్ అయిపోయింది. అండ్ దీనికి రేటింగ్ ఇవ్వాలంటే రేటింగ్ ఇచ్చేసి సబ్మిట్ అండ్ గో టు ద నెక్స్ట్ వర్క్. అండ్ ఈ టాస్క్ సెకండ్ టాస్క్ అనమాట. టాస్క్ 1 అండ్ 2 కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫైనల్ టాస్క్ 2 కంప్లీట్ అని వస్తుంది. ఆసమ్ వర్క్ కంప్లీటింగ్ ఆన్ ఆల్ టాస్క్ భవానీ శంకర్ అండ్ దీనికి మీరు రేటింగ్ ఇచ్చేసి నెక్స్ట్ టాస్క్‌కి మీరైతే మూవ్ అవ్వచ్చు. సో, ఇది మీకు రెజ్యూమే స్నిప్పెట్ అనమాట. నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఇంటర్వ్యూ టిప్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇంటర్వ్యూ టిప్స్ అనేది కూడా మీరు కంప్లీట్ చేసేసి గెట్ మై సర్టిఫికేట్ క్లిక్ చేసినప్పుడు అండ్ మీకు సర్టిఫికేట్ అనేది ప్రాసెస్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొక డాష్‌బోర్డ్‌లో కొత్త స్టెప్స్ ఓపెన్ అయ్యాయి. సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఆ సర్టిఫికేట్‌ని మీరైతే లింక్డ్ఇన్‌కి యాడ్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్‌లోడ్ ఉంది కదా! క్లిక్ చేస్తే మీకు సర్టిఫికేట్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఓకేనా? ఇక్కడ నా నేము అండ్ ఆపరేషన్స్ జాబ్ సిమ్యులేషన్ అని మొత్తం వచ్చింది. సో, మీ నేమ్ అనేది మీకు కరెక్ట్‌గా ప్రొవైడ్ చేయండి. సో, అప్పుడే మీకు సర్టిఫికేట్ అనేది వాలిడ్ ఉంటుంది. ఇది మీరు లింక్డ్ఇన్‌లో షేర్ చేసుకోవచ్చు. సో దట్ మీకు అదర్ రిక్రూటర్స్‌కి గానీ, లేదంటే గోల్డ్‌మెన్ సాక్స్ రిక్రూటర్స్‌కి మీకు తెలుస్తుంది. అండ్ మీరు లెర్న్ చేసిన స్కిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. రెజ్యూమే స్నిప్పెట్ ఉంది కదా! అది కూడా మీరు ఇక్కడ కాపీ చేసుకొని దీన్ని మీరు రెజ్యూమేకి మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. అంటే ఇది మీరు గోల్డ్‌మెన్ సాక్స్‌లో మీరు కంప్లీట్ చేశారని చెప్పడానికనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ టిప్స్ ఏవైతే ఉన్నాయో ఇది మీరు నేర్చుకోండి ఇది. యాహ్! దట్స్ ఇట్ అండి. ఈ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దీంట్లో మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో దట్ దానికి రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఇలాంటి జాబ్ అప్డేట్స్ గానీ, కోర్సెస్ గానీ, ఫ్రీ సర్టిఫికేషన్స్ గానీ, స్కాలర్‌షిప్స్ గానీ ఇవన్నీ మీకు రావాలి అంటే మీరు ఫ్రంట్‌లైన్స్ మీడియా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి. See you in the next video with few more updates and that's it for today's video guys. Signing off.